గుడ్ మార్నింగ్ అండి ఆస్పిరెంట్స్కి. లాస్ట్ క్లాస్లో సింధు నాగరికత ఆవిర్భావం, పరిణామాలు, అలాగే సింధు నాగరికత సరిహద్దులు, లిపి, వీటి గురించి చర్చించుకున్నామండి. ఇవాళ సింధు నాగరికతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సింధు నాగరికతలో అనేక ప్రాంతాలు బయలుపడినాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కీలకమైన అంశాలు మనకి అందుబాటులోకి వస్తూ ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క హైలైట్. మనం చెప్పుకున్నాం సింధు నాగరికత విస్తీర్ణం సుమారు 13 లక్షల చదరపు కిలోమీటర్లు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేసినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్తువులు బయటపడినాయి. అది దాని యొక్క ప్రత్యేకత అన్నమాట. సో అందులో ముందుగా తవ్వకాలు చేసిన ప్రాంతం ఏదంటే మనకి హరప్ప ప్రాంతం. అందుకనే దాన్ని హరప్ప నాగరికత అని కూడా అంటారు. ముందుగా తవ్వకాలు జరిగినప్పుడు ఎవరి ఆధ్వర్యంలో? సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో దయారాం సహాని ఆర్కియాలజికల్ ఆఫీసర్గా ఉంటే అప్పుడు సో ఆయన ఈ తవ్వకాలు చేశారు 1921లో హరప్ప. ఈ హరప్ప నాగరికతకు మరొక పేరు ఏమైనా ఉందా అంటే కాంస్య నాగరికత, మూల భారతీయ నాగరికత అని కూడా వీటిని అంటారు. హరప్ప నాగరికత రావి నది ఎడమ గట్టున ఉంది. పోటీ పరీక్షలు అడుగుతారండి. హరప్ప నాగరికత లేదా హరప్ప ప్రాంతం రావి నది ఎడమ గట్టున ఉంది. ఈ ప్రాంతం తవ్వకాలు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో రెండు వరుసలు 2 లైన్స్ అండి, 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు బయటపడినాయి. ధాన్యాగారాలు అంటే ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకునే ప్రాంతాన్ని ధాన్యాగారాలు అంటారు. స్టోర్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో అండి. 6 ధాన్యాగారాలు బయటపడిన 2 వరుసలు, బాగా గుర్తుపెట్టుకోవాలండి. 2 వరుసలు 6 ధాన్యాగారాలు. అలాగే ఒక సమాధిలో తవ్వకాలు చేసినప్పుడు 12 కంచు అద్దాలు బయటపడినాయి. బ్రాంజ్ ఐకన్ అంటారు. పోటీ పరీక్షలో దీన్ని అడిగారండి. బ్రాంజ్ ఐకన్ అంటారు. అలాగే కుమ్మరి చక్రం ఈ ప్రాంతంలో బయటపడింది. బ్రాంజ్ స్కేల్ ఈ ప్రాంతంలో బయటపడింది తవ్వకాలు చేసినప్పుడు. హెచ్ లాంటి ఆకారం కలిగిన సమాధి ఒకటి బయటపడింది. బాగా గుర్తుపెట్టుకోవాలండి, చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు. హెచ్ లాంటి ఆకారం కలిగిన సమాధి ఒకటి బయటపడింది. అలాగే మనిషిలాగే ఎక్కా అనే ఒక రిక్షా ఎద్దుల బండి ఈ ప్రాంతంలో బయటపడింది. కంచుతో తయారు చేసినవి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నాట్యగాడి బొమ్మ బయటపడింది. సో దీన్ని జాన్ మార్షల్ ఏమన్నాడంటే బహుశా నటరాజ విగ్రహం కావచ్చేమో అనేది అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఐటమ్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలో రిఫ్లెక్ట్ అవుతాడు. నాట్యగాడి బొమ్మ బయటపడింది. కుమ్మరి చక్రం బయటపడింది ఈ ప్రాంతంలో, హరప్ప ప్రాంతంలో. అలాగే కార్మికులు నివాసం కోసం నిర్మించిన ఇళ్ళు స్థావరాలు ఈ ప్రాంతంలో బయటపడిన దాన్ని బర్రక్స్ అంటారు. ఇంగ్లీష్లో బర్రక్స్ అంటారు. అలాగే పక్షం వైపున కోట నిర్మాణం కలిగిన ప్రాంతం మనకి గుర్తుపెట్టుకోవాలండి. పక్షం వైపున కోట నిర్మాణం కలిగిన ప్రాంతం మనకి హరప్ప ప్రాంతం. సో ఇన్ని ఈ ప్రాంతంలో తవ్వకాలు చేసినప్పుడు బయటపడిన అంశాలు అన్నమాట. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. సో ఇవి హైలైట్ అన్నమాట. ఈ హరప్ప ప్రాంతంలో దొరికిన అంశాల్లో ఇవి కీలకమైన అంశాలు అన్నమాట. ఇవి ఈ ప్రాంతాలు దొరికినప్పుడు జరిగినాయి. అందుకని ఒక్కొక్క ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చాలా డీవియేషన్ ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకోవాలి. దీంట్లో అన్నమాట చాలా డీవియేషన్ ఉంటుంది. సో ఇదండి మనకి ఇవాళకి సింధు నాగరికత తవ్వకాల్లో హరప్ప ప్రాంతంలో బయలుపడిన కొన్ని కీలకమైన అంశాలు పోటీ పరీక్షల దృష్ట్యా. నెక్స్ట్ క్లాస్లో మొహంజోదారో అనే ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు ఏమేమి బయటపడినాయి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనే అంశాల గురించి చేస్తున్నాను. అలాగే వీడియో చూస్తున్న యాస్పిరెంట్స్కి వచ్చిన రిక్వెస్ట్ అండి, నేను డైలీ షార్ట్ వీడియోలో 3 ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతూ ఉంటాను.
ఒకసారి చూడండి, అలాగే వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అన్నెసరీ విషయాలు మాట్లాడను, ఎందుకంటే యాస్పిరెంట్స్ యొక్క విలువైన సమయాన్ని నేను దుర్వినియోగం చేయను. నేను ఆ గొప్ప ఈ గొప్ప అని ఏం చేయలేదండి. నాకు తెలిసిన కాడికి చెప్తాను. ఫ్రీలాన్సర్, నాకు తెలిసిన కాడికి చెప్తాను. కాకపోతే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందేమో మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే అనేదే తప్ప ఇంక దీని గురించి నేను పెద్దగా ఏం ఆలోచించనండి. ఒకసారి చూడండి, షార్ట్ వీడియోని కూడా చూడండి. సో కంటెంట్ నచ్చితే నాకు ఒక కామెంట్ చేయండి. నా టాపిక్లో, నేను చెప్తున్న టాపిక్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, తప్పు చెప్పింటే కామెంట్ చేసి నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ఇదండి. ఓకే, థ్యాంక్ యూ, ఉంటానండి.